ఎంత సార్ మొత్తం 5 అవర్స్‌లో ఎంత ఎంత చేసారు ఫైనల్‌గా? ఇప్పుడు ఒరిజినల్‌గా అయితే 5 అవర్స్ 30 మినిట్స్ ఆర్ సో అండి. అవును సార్. ఇప్పుడు 3 అవర్స్ అండ్ 40 సమ్ మినిట్స్ వచ్చిందండి. 3 అవర్స్ 42 కానీ మినిట్స్. చాలా టఫ్ టాస్క్ సార్. వి ఆర్ చాలా ఈగర్ చాలా అంటే టఫ్. మీరు దీంతో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసారు. అసలు ఏం తీసేసుంటారు అనే దాన్ని కూడా చూడాలని ఉంది ప్లస్ కదా! ఏంటంటే చాలా టఫ్‌ను ప్లస్ ఏంటంటే ఎడిట్ చేస్తున్నాం కదండీ. అంటే సీన్ అలా తీసేస్తాం కదా! అవును. మళ్ళీ అది సింక్ అవ్వాలి. ఆ ముందల సీన్‌కి, నెక్స్ట్ సీన్‌కి ఫ్లో రావాలి. అవును. లింక్ అప్ అయి లేపోతే ఉండాలి. లింకులు లేకుండా ఏదో సినిమా హైలైట్స్ లాగా క్రికెట్ హైలైట్స్ లాగా ఉంటాయి. ఫుల్ గేమ్‌కిను హైలైట్స్ చూసిన డిఫరెన్స్ వచ్చేస్తది. యెస్ సార్. సో, అందుకని ఇట్ వాస్ వెరీ టఫ్ అండి. ఇట్ వాస్ హ్మ్. నాట్ ఎన్ ఈజీ థాట్. రాజమౌళి అండ్ అందుకనే మరీ మరీ చెప్తున్నా. రాజమౌళి అండ్ తమ్మిరాజు గారు చాలా టైమ్ స్పెండ్ చేసి అందరి ఫీడ్‌బ్యాక్ తీసుకొని అందరి బ్యాలెన్స్ చేసి చేసింది. ఫైట్స్ అన్నారు. అంటే రీ రిలీజ్ వర్షన్ కూడా ఫైట్స్ ఉంటాయి సార్ రాజమౌళి గారితోటి. కాంప్రమైజ్ అక్కడ ఆ! కూడా డిస్కషన్స్ తప్పదు. డిస్కషన్ కొన్ని హీల్ ఇమ్మీడియేట్‌లీ చెప్పగానే హీల్ సీ ద వాల్యూ అండ్ హీల్ ది సమ్ లేదని హీ నోస్ లేదు ఇది తీస్తాం కుదరదు అసలు ఇది ఇంపాసిబుల్ టచ్ చేయకూడదని. కొన్నైతే ఓకే తీసేయొచ్చు. కొన్నైతే దాన్ని ఎలా తీసేయాలి కానీ బట్ ఎలా చేయాలి అనేది ఎలాగ చేయాలనేది అయితే పాతయి ఏమన్నా వాడారా సార్? అంటే ఇంతకుముందు ఎడిట్ చేసిన షార్ట్స్ గాని, అవి గాని ఏమైనా తీసుకొచ్చారా లోపలికి? యాక్చువల్‌గా అండి మనం ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ షూట్ చేసినప్పుడు కూడా ది గ్రేట్ రాజమౌళితో ఒక గ్రేట్ ఇదండి. ఎక్స్‌ట్రా ఏముండదండి యాక్చువల్‌గా షూట్ చేసింది. తనకి ఓకే. ఏది కావాలో అదే షూట్ చేస్తాడు. హుహు. ఇప్పుడు మనం 'బాహుబలి' అంత షూట్ చేసింది 2 ఇయర్స్ అవ్వచ్చు. హ్మ్. బట్ ఇది వాడట్లేదు, ఇది పక్కన పడేద్దాం, ఇది మళ్ళీ రీషూట్ చేద్దాం, లేకపోతే ఇది అసలు పనికి రాట్లేదు అనేది అసలు ఉండదు. ఉండదండి వేస్టేజ్ సినిమాకి. ఉండదు. వేస్టేజ్ అసలు ఉండదండి. హ్మ్. రీషూట్ గాని, వేస్టేజ్ గాని, ఎక్స్‌ట్రా షూట్ చేసాం హ్మ్. అనేది వెరీ వెరీ లెస్ అండి. హ్మ్. హ్మ్. మేబీ 95% ఏదో 5% అని ఉండొచ్చు కానీ అసలు ఉండదండి. హ్మ్. తను అన్ని సినిమాల్లో మీరు హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎనీ మూవీ హీల్ టేక్ టైమ్ టు షూట్ దట్ సీన్ బట్ దేర్ ఇస్ నథింగ్ దట్ హీ విల్ యాక్చువల్లీ. అందుకనే ఎవ్రీ రూపీ దట్ యూ స్పెండ్ ఈస్ యాక్చువల్లీ సీన్ ఆన్ ద ఆ! స్క్రీన్. కనిపిస్తూ ఉంటుంది. వేస్టేజ్ ఉండదు అసలు. హ్మ్. సో అలాంటప్పుడు మా దగ్గర యాక్చువల్‌గా పెద్ద పాతది రష్ ఏం లేదు. కంటెంట్ యూజ్ చేసే కంటెంట్ అసలు లేదు గానీ బట్ దేర్ ఆర్ స్టిల్ వి హ్యాడ్ సమ్ ఇది. సో వి యాడెడ్ లిటిల్ బిట్. హ్మ్. కొంచెం ఉంటుంది. దాని గురించని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎళ్ళకూడదు. అదే అంటే ట్రాన్సిషన్స్‌కి అలాంటి వాటికి అంతే. హ్మ్. సమ్ ఉంటుంది. సమ్ మొమెంట్స్ ఉంటాయి. ఓహ్! హ్మ్. ఇదేదో కొత్తగా ఉంది అనేది ఉంటుంది. హ్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏదో చాలా సీన్స్ హ్మ్. ఏదో కొత్తగా ఉంటుంది అనేది మటుకు కాదు. కరెక్ట్ కాదు. హ్మ్. అంటే బికాజ్ ఎందుకంటే స్ట్రెస్ చేస్తాను ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్. యెస్. యెస్. మనం ఏదో లిమిట్ చేయాలిలెండి అండ్ అది అండ్ ఇప్పుడు. ఐ షుడ్ంట్ నేను ఏదో తప్పు రాంగ్‌గా ప్రామిస్ చేయకూడదు. అంటే యెస్. ఏదో యెస్. ఏదో కొత్తగా ఉంటుంది వచ్చి చూడండి అనేది హ్మ్. అలా ఐ షుడ్ంట్ చెప్పకూడదు. ప్రామిస్. హ్మ్. సో మార్జినల్లీ దేర్ విల్ బి సమ్ థింగ్స్ దట్ యూ కెన్. సీక్వెల్స్ రావడం, హిట్ అవ్వడం. పార్ట్ 1, పార్ట్ 2 పాన్ ఇండియా మార్కెట్. ఇవన్నీ కూడా దాని తర్వాత ఉన్నాయి సార్. 'బాహుబలిలా' అనేది ఒకటుంది. బట్ యాహ్! మీరు చేసినప్పుడు ఏమీ లేవు. అవును. ఇయన్నీ ఎలా ఎక్స్‌ప్లోర్ చేశారు? ఒక ప్రొడ్యూసర్‌కి ఎలా కన్విన్స్ అయ్యారు సార్? రాజమౌళితో నాకు ఎప్పటినుంచో రిలేషన్‌షిప్ అండి. ఇట్స్ ఎ ఫ్రెండ్‌షిప్ దట్ హ్మ్. గోస్ అండ్ రిలేషన్‌షిప్ మనం ఆల్మోస్ట్ నేను నాకు రాజమౌళి లేట్ 90స్ ఎర్లీ 2000s నుంచి తెలుసండి. ఆ! సార్. 97, 98 నుంచి పరిచయం. హ్మ్. అండ్ పరిచయం కాదు, ఇది. అండ్ 2000 దిస్ మన స్టూడెంట్ నంబర్ 1 తర్వాత వి ఆర్ సపోజ్ టు ఒక సినిమా చేయాల్సింది. ఓకే. అది టేక్ ఆఫ్ అవ్వలేదు. తర్వాత 'మర్యాద రామన్' చేసాం. తర్వాత వి బికేమ్ వెరీ క్లోజ్ ఆ తర్వాత. హ్మ్. అండ్ దెన్ సో 'మర్యాదనంలో' కూడా ఇద్దరం వెరీ నైస్ వర్కింగ్ రిలేషన్‌షిప్ అండ్ యెస్. ఇది. ఆ తర్వాత ఇది పెద్ద సినిమా ఒకటి చేద్దాం, రాఘవేంద్ర గారి డేట్స్ ఉన్నాయి. హ్మ్. రాఘవేంద్ర గారు ప్రభాస్‌తో చేయాలనే దాంతో. అండ్ అప్పుడు మనం ఆహ్, రా నేనప్పుడు రాఘవేంద్ర గారికి ప్రాజెక్ట్స్ అన్ని నేనే చూసేవాడినండి. యాస్ ఎ లైన్ ప్రొడ్యూసర్ ఆర్ ఓకే. మేనేజింగ్ ద ప్రొడక్షన్ అంతా నేనే చూసేవాడిని. హ్మ్. సో ఇది కూడా నేనే చేయాల్సొస్తుందంటే అప్పుడేంటి అనిపించింది ఏంటంటే ఇది పెద్ద ప్రాజెక్టు. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడేదో 1 ఇయర్‌లో 8 యాహ్! మంత్స్‌లో 9 మంత్స్‌లో ఎళ్ళేది. సో హ్మ్. కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అర్కా కూడా ఆహ్, పార్ట్ చేద్దాం. పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయితే ఇట్ విల్ బి నైస్ అని దట్స్ హౌ అర్కా బికేమ్. మేము మా బ్యానర్ కూడా ప్రొడక్షన్‌లోకి థింగ్. అప్పుడు మాకు కూడా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. 'మర్యాద రామన్' వీటిలతో యెస్ సార్. ఎక్స్‌పీరియన్స్. వి ఆర్ ఆల్సో కాన్ఫిడెంట్. హ్మ్. సో అలా అలా వచ్చిన ఇదండి. అప్పుడు ఆహ్, రాజమౌళి పెద్ద సినిమానే స్టార్ట్ చేసామండి. చిన్న సినిమా హ్మ్. పెద్ద సినిమానే. అండ్ ప్రభాస్‌తోనే స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మన రాజమౌళి, విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ కూర్చొని డిస్కస్ చేసి మనకొక స్టోరీ నరేషన్ ఇచ్చారండి నాకు, ప్రసాద్‌కి. హ్మ్. అప్పుడు విన్నప్పుడు మాకు చాలా నచ్చింది స్టోరీ. హ్మ్. క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ గానీ. కానీ ఓన్లీ ఏమనిపించిందంటే వాళ్ళకి, మనకి అందరికీ లెంత్ అది మన 3 అవర్స్ లోపైతే రాదు ఓకే. ఈ స్టోరీ.
అండ్ బడ్జెట్ కూడా అసలు మనం ఊహించే ఇక్కడ ఉన్న మార్కెట్కి ఉన్న బడ్జెట్ ఇప్పుడు 100 కోట్లు అంటే చాలా చాలా హై. అంటే ఇప్పుడు స్టిల్ ప్రభాసు రాజమౌళి కాంబినేషన్, రాజమౌళి బోత్ మంచి హిట్స్ దీంట్లో ఉండారు, ఇద్దరు పీక్లో ఉండారు. అయినా సరే అనుకునే బడ్జెట్కి చాలా దూరంగా ఉంది అనే డిస్కషన్లో రెండు అయినాయండి అప్పుడు. అయితే రాజమౌళి మాకు ఓపెన్గా చెప్పింది ఏంటంటే, లేదు ఇది మనకి మరీ పెద్దది అనిపిస్తుంది అనుకుంటే ఇది పక్కన పెట్టి తర్వాత ఎక్కడైనా చేయొచ్చు, ఇప్పుడు మనం ఏమైనా రెగ్యులర్ కన్వెన్షనల్ సోషల్ సబ్జెక్ట్ చేసేద్దాం, చేసుకుందాం, అది కూడా బాగుంటుంది, మంచి సినిమా అవుతుంది, బట్ ఇంత గ్రాండ్ స్కేల్ అది ఉండదు, స్టోరీ కూడా ఉంది, అది ప్రభాస్ కూడా బాగా సూట్ అవుతుంది, మనం చేయొచ్చు, ప్రభాస్ ఆల్సో విల్ బీ హ్యాపీ, ఇట్ విల్ బి గుడ్ సబ్జెక్ట్, ఆర్ దీన్ని వెళ్దామంటే దీన్ని ఏం చేద్దాం అని. అంటే నాకు ప్రసాద్కి చాలా నచ్చి, ఇంక లేదండి, లేదు రాజమౌళి ఇదే చేద్దాం, అసలు అది ఆ థాట్ వద్దు, దీన్నే చేయాలంటే దీన్ని ఎలా వైబుల్ చేయాలంటే అప్పుడు దాన్ని 2 పార్ట్స్ చేసి, అంటే సెట్స్ ఇవన్నీ కూడా మనం రెండింటి మీద వాడచ్చు అనే ప్లాన్తో, ప్లస్ స్టోరీ కూడా 2 అని. అప్పుడు స్టోరీ మొత్తం మళ్ళీ రీవర్క్ చేసి ఫుల్ దాన్ని ఇంకా కొంచెం ఫ్లెష్ అవుట్ చేసి ఫుల్ స్టోరీ చేసి 2 పార్ట్స్ సినిమా కింద మార్చింది. సో ఇది స్కేల్ సార్. మరి పాన్ ఇండియా మార్కెట్ అనేది ఎలా వర్కౌట్ చేశారు సార్? సో బిగినింగ్లో ఏంటంటే అండి, స్టార్టింగ్ నుంచి అండి, మనం స్టార్ట్ చేసినప్పుడే ఇది డెఫినెట్గా మన రీజనల్ మార్కెట్, అంటే మన తెలుగు మార్కెట్ అప్పుడు ఏంటంటే ఈ తమిళ్లో ఈగ కొంచెం బాగానే ఆడింది, ఈగ బాగా ఆడింది, కొంచెం కాదు బాగా ఆడింది, ఈగ బాగా ఆడింది. మనకి ఇప్పుడు కర్ణాటక ఉంటుంది, ఈ 3 మనకి స్ట్రాంగ్. మలయాళం చిన్న మార్కెట్ మనకి రిలేటివ్ స్పీక్, అండ్ ఈ 3 మార్కెట్ల మీద డిపెండ్ అయితే మనం ఖర్చు పెట్టే ఇది మనకి ఈ సరిపోదు అనేది క్లియర్గా ఉందండి. స్ట్రీమింగ్ మార్కెట్ అనేది లేదండి, అవునా? ఓన్లీ శాటిలైట్. ఇప్పుడు మొత్తం స్ట్రీమింగ్ రెవెన్యూ. అప్పుడు ఓన్లీ శాటిలైట్, థియేట్రికల్, మార్జినల్ మ్యూజిక్ అయినా వచ్చినా పెద్ద అది మనం కన్సిడరబుల్ ఏం కాదు. మరి మార్కెట్ ఎక్స్పాండ్ చేయాలంటే మనం హిందీ డెఫినెట్గా చేయాలి, అండ్ ఓవర్సీస్ కూడా కొత్త మార్కెట్స్ అయినా ట్రై చేస్తే బాగుంటుంది అనే దాంతో స్టార్ట్ అయిందండి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఒక హోప్ ఏంటంటే, మక్కి ఈగ మనం హిందీలో మక్కి కింద అది సాయి గారు, అది హిందీలో థియేట్రికల్గా ఆడలేదు, కానీ శాటిలైట్లో మంచి టీఆర్పీస్ బాగా రిసెప్షన్ వచ్చింది. సో మాకు అనిపించింది ఏంటంటే, అది అంటే ఇది కరెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటే హిందీలో బాగా ఆడేదేమో, ఆడుండాల్సింది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ నచ్చింది అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా, అండ్ టీఆర్పీస్ అన్ని కూడా బాగా వచ్చినాయి హిందీలో, బట్ థియేటర్ రాలేదు ఆడియన్స్. అంటే వాళ్ళకి అవగాహన లేకో, లేకపోతే కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకో, వాళ్ళకి మార్కెటింగ్ చేయలేకో, ప్రమోషన్ చేయలేకో వాళ్ళు రాలేదు, కానీ సినిమా నచ్చక కాదు అనేది ఒక ఐడియా. సో ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకుని మనకి నెసెసిటీ ఉంది, ప్లస్ అక్కడ ఏదో ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది, ప్లస్ అప్పుడులో ఏంటంటే యూట్యూబ్ ఇవన్నీ బాగా అందరికి, నార్త్ ఆడియన్స్కి అది మన సౌత్ సినిమాలు చూసేవాళ్ళు అండి, అది ఉంది, అది అండర్లయింగ్ మార్కెట్ ఆల్రెడీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి, దెర్ ఇస్ అ హోప్ అని, బట్ మనం ఎలా కరెక్ట్గా ప్రజెంట్ చేయాలనే థాట్తో దెన్ అప్పుడు నేను మన రాజమౌళి అక్కడ సెట్లో ఒకసారి మాట్లాడుకుంటే, రానాతో మాట్లాడుతుంటే మా సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ డిస్కషన్ ఎలా అండి, హిందీలో ఎవరితో వెళ్తే బాగుంటుంది, ఎలా ప్రజెంట్ చేస్తే, అప్పుడు కరణ్ జోహర్ అయితే బాగుంటుంది, కరణ్ జోహర్ ప్రజెంట్ చేస్తే వాళ్ళు బ్యానరు, వాళ్ళు నార్త్లో వాళ్ళకి ఇది ఉంటుంది, క్రెడిబిలిటీ అండ్ ఇది, అండ్ మనకి ప్లాట్ఫామింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో అప్పుడు రానా కరణ్ ఆయన అడిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి అలా ఆయన వచ్చారు. సో దట్స్ హౌ ద పాన్ ఇండియా